హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి తెలుగుకు సంబంధించిన కొన్ని మనకు రావడం జరిగింది. దానికి సంబంధించిన ఆన్సర్లను ప్రిపేర్ చేసి మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇందులో తృష్ణ అనే పదానికి పర్యాయపదాలు అడగడం జరిగింది. తృష్ణ అనే పదానికి పర్యాయపదాలు కోరిక, వాంఛ, ఈర్ష అనేటి పర్యాయపదాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద్విపదకు సంబంధించి పద ప్రక్రియకు సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది అని అభ్యర్థులు చెప్తున్నారు. అది ఏ రకంగా అడిగారో వివరించలేకపోయారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ద్విపద దేశీ కవితా ప్రక్రియ ప్రతి పాదంలో 3 ఇంద్రగణాలు, ఒక సూర్యగణం ఉంటే దాన్ని ద్విపద అంటారు. పాల్కురికి సోమనాథుడు, బసవ పురాణం, పండితారాధ్య చరిత్రలు తొలి ద్విపద కావ్యాలు. ఉడుత సాయం అనే పాఠ్యాంశం ద్విపద ప్రక్రియకు చెందినది. తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణాన్ని రచించింది గోన బుద్ధారెడ్డి. ఈ రంగనాథ రామాయణం కూడా ద్విపద ప్రక్రియకు సంబంధించిన కావ్యం. ఇది ద్విపద ప్రక్రియకు సంబంధించి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఏ రకంగా క్వశ్చన్ అడిగాడో అంత ఐడియా లేదు కాబట్టి దీనికి సంబంధించిన మ్యాటర్ ఏందో వివరించడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ అనేది ఏ సంధి అని అడగడం జరిగింది. ఈ ప్లస్ కడ, ఇక్కడ అనేది త్రిక సంధి అవుతుంది. ఆ ఈ ఏలను త్రికాలు అంటారు. త్రికం మీద అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహుళం బగును. అసంయుక్త హల్లు అనగా ఎటువంటి ఒత్తు లేనటువంటి హల్లు మీదికి అచ్చు ఒక ఒత్తు చేరడాన్ని ఇది త్రిక సంధిని సూచిస్తుంది. ఇక్కడ ఈ ప్లస్ కడ, ఇక్కడ అనేది త్రిక సంధి అవుతుంది. అభ్యర్థులు ఎవరైనా ఇంకా క్వశ్చన్స్ మీకు తెలిసిన ఏవైనా క్వశ్చన్స్ వచ్చి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మంత్రకూట వేమనగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి గురించి అడగడం జరిగింది. దీనికి సంబంధించి మన వీడియో ఆల్రెడీ నిన్న కాదు మొన్ననే పోస్ట్ చేయడం జరిగింది. మంత్రకూట వేమనగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి రావికంటి రామయ్య గుప్తా. చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం జరిగింది మన వీడియోలో. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ పెట్టడం జరిగింది మీకు ఇప్పుడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది. దీనిలో ఉపమేయం ఏంటి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఉపమేయం, ఆమె ముఖం అనేది దీనిలో ఉపమేయం. ఉపమేయం అనగా వర్ణించే వస్తువు. దేన్నైతే వర్ణిస్తున్నామో ఆమె ముఖాన్ని వర్ణిస్తున్నాం కాబట్టి ఇది ఉపమేయం అవుతుంది. దేన్నైతే పోలిక చెప్తున్నామో దాన్ని ఉపమానం అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ చంద్రబింబం అనేది ఉపమానంగా చెప్పబడుతుంది. దీనికి సంబంధించి దుఃఖాగ్ని అలంకారాన్ని గుర్తించండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది రూపక అలంకారం. ఈ రూపక అలంకారం ఏం చెప్తుందంటే భేదం ఉన్నా లేనట్లుగా చూపిస్తుంది. ఇక్కడ దుఃఖం, అగ్ని అనేవి వేరు వేరు కానీ వీటి మధ్య భేదం ఉన్నా లేనట్లుగా చూపించబడుతుంది. దుఃఖాగ్ని అని ఒకే పదంగా పలకడం జరుగుతుంది కాబట్టి ఇది రూపక అలంకారం అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిద్ధేశ్వర చరిత్ర రచయిత ఎవరు? కాసే సర్వప్ప. దీనికి సంబంధించిన ఆన్సర్ ఇది. ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగిన తెలుగుకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన ప్రకారంగా దీనికి సంబంధించిన వీడియో చేయడం జరిగింది. మీకు ఇంకా ఏవైనా క్వశ్చన్స్ గుర్తుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో వాటి గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.